ఈ క్రింది వాటిలో అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి పాకిస్తాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బ్రిటన్. ఈ క్రింది వాటిలో సమైక్య తరహా ప్రభుత్వమును కలిగి ఉంది. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి క్యూబా, ఆప్షన్ డి బెల్జిలియం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అమెరికా. భారత రాజ్యాంగంలో అత్యున్నతమైనది ఏది? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి రాజ్యాంగం, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి మతం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రాజ్యాంగం. ఈ క్రింది వాటిలో మొట్టమొదట అలిఖిత రాజ్యాంగ భావన ఆవిర్భవించింది. ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి బెల్జియం, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బ్రిటన్. ఈ క్రింది వాటిలో భారతదేశం సమైక్య తరహా విధానాన్ని ఏ దేశం నుండి స్వీకరించారు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఐర్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కెనడా. ఆదేశిక సూత్రాలను భారతదేశంలో ఏ దేశం నుండి స్వీకరించారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఐర్లాండ్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు ఈ క్రింది ఏ పదంను చేర్చలేదు? ఆప్షన్ ఏ సౌమ్యవాద, ఆప్షన్ బి లౌకిక, ఆప్షన్ సి ఉన్నత, ఆప్షన్ డి సమగ్రత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉన్నత. విద్య ఏ జాబితా క్రిందకు వస్తుంది? ఆప్షన్ ఏ కేంద్ర జాబితా, ఆప్షన్ బి రాష్ట్ర జాబితా, ఆప్షన్ సి ఉమ్మడి జాబితా, ఆప్షన్ డి అవశిష్ట జాబితా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉమ్మడి జాబితా. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని గల షెడ్యూళ్ల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 12. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 12. ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి నిబంధన ఎక్కడ పొందపరిచారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 36, ఆప్షన్ బి ఆర్టికల్ 39, ఆప్షన్ సి ఆర్టికల్ 40, ఆప్షన్ డి ఆర్టికల్ 48. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆర్టికల్ 40. భారత రాజ్యాంగంలో గుర్తించిన అధికార భాషల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి
24. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 22. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాజ్యాంగాన్ని సవరిస్తారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 348, ఆప్షన్ బి ఆర్టికల్ 358, ఆప్షన్ సి ఆర్టికల్ 368, ఆప్షన్ డి ఆర్టికల్ 378. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్టికల్ 368. 9వ షెడ్యూల్ను భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆప్షన్ ఏ మొదటి సవరణ, ఆప్షన్ బి 18వ సవరణ, ఆప్షన్ సి 9వ సవరణ, ఆప్షన్ డి 42వ సవరణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మొదటి సవరణ. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన రాజ్యాంగంలోనే షెడ్యూల్ను గుర్తించుము. ఆప్షన్ ఏ 3వ, ఆప్షన్ బి 5వ, ఆప్షన్ సి 7వ, ఆప్షన్ డి 9వ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 5వ. సిక్కింను భారతదేశంలో అంతర్భాగంగా దేని ద్వారా చేర్చారు? ఆప్షన్ ఏ 36వ సవరణ, ఆప్షన్ బి 39వ సవరణ, ఆప్షన్ సి 40వ సవరణ, ఆప్షన్ డి 42వ సవరణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 36వ సవరణ. ఈ క్రింది వాటిలో చివరగా ఏర్పడిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గుజరాత్. ఈ క్రింది వాటిలో భాష ప్రాయుక్త ప్రతిపాదనకు ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1951, ఆప్షన్ సి 1952, ఆప్షన్ డి 1953. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1953. ఈ క్రింది వాటిలో పౌరసత్వాన్ని నియంత్రించే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ ఏ కేంద్ర క్యాబినెట్, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి లా కమిషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పార్లమెంట్. ఈ క్రింది వాటిలో ద్వంద్వ పౌరసత్వం కలిగిన దేశంను ఉదాహరణకు ఏది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అమెరికా.